ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గంగా జాగ్రత్త. హే ఆల్ సే గంగా బేబీ విత్ రుద్రతో కమింగ్. జాగ్రత్త. గంగ వస్తోంది. అమ్మా ప్రీతి, మన గంగ చావు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో తిరిగి వస్తోంది. తనకి దిష్టి తీయాలి. హారతిపళ్ళం పట్రాపో. సరే నాన్న. ప్రీతి, నువ్వు కడుపుతో ఉన్నావు, ఇలాంటి పనులు చేయకూడదు. అమ్మా ఇందుమతి. బావగారు, సారీ బావగారు. సిస్టర్ ఫైర్ ప్లీజ్. నిన్నడిగి లాభం లేదులే. శకుంతల, నువ్వెప్పుడు ఈ కుటుంబ పరువు గురించి ఆరాటపడుతుంటావు కదా, మరి తన ప్రాణాలకు తెగించి మన కుటుంబం పరువు కాపాడిన తనకి హారతిచ్చి లోపలికి పిలవలేవా? సరే, ఎవ్వరూ అక్కర్లేదు. నా కోడలికి నేనే దిష్టి తీస్తాను. కర్మ. బావగారు, పెదనన్నా, మీరు ఇంటి కోడల్ని ఎంతసేపు నిలబెడతావురా? నా ఇంటి మహాలక్ష్మి ఇల్లొదిలి వెళ్ళిపోయిందనుకున్నాను. నా ఇంటి పరువు నిలబెట్టి తిరిగి వచ్చింది. లోపలికి రామ్మా. రుద్ర, నువ్వు గంగని తిరిగి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా. ఈ ఇంటి కోడలిగా ఈ ఇంటి గౌరవాన్ని నిలబెట్టాలని తన ప్రాణాలకు తెగించింది. అలాంటి తనకి భర్తగా బాధ్యత తీసుకోవాలనే ఇంటికి తీసుకొచ్చాను. వదిన నేను రాను అంటే రాను అని గోల చేసింది. అన్నయ్య చివరికి నోటికి ప్లాస్టర్ వేసి మరీ కిడ్నాప్ చేసినట్టు తీసుకొచ్చాడు. కాస్తుంటే కాళ్ళు చేతులు కూడా కట్టేసేవాడే. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే అన్నయ్య ప్రేమని, కన్సర్న్ని, కేరింగ్ ని చూపించడంలో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాడు. అమ్మా గంగా, పెద్దోరు, నిన్న ఇంట్లో మళ్లీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నేను మీ ఇంటికొచ్చినప్పుడే చెప్పానా రుద్రనే స్వయంగా నిన్ను తీసుకొస్తాడని? చూసావా, నా మాటే నిజమైంది. కూర్చో. సార్, ప్రతిదానికి నువ్వు థ్యాంక్స్, సారీ చెప్పక్కర్లేదు. మీకు శ్రమ ఎందుకు సార్? బాధ్యతగా ఫీల్ అయితే శ్రమ అనిపించదు. కానీ మీతో ఇలా పనులు చేయించుకోవడం నాకెందుకో బాలేదు సార్. నీకు బాలేదు కాబట్టే నేను చేస్తున్నాను. ఏ రేపు ఎప్పుడైనా నాకేమైనా అయిందనుకో, నువ్వు చేయవా? అయ్యో, అలా అనకండి సార్. మీకేం కాకూడదు. మీరెప్పుడు బాగుండాలి. నేను బాగుండాలి అంటే నువ్వు తింగర్ పనులు చేయకుండా ఉండాలి. నానేం చేశాను సార్? ఫుడ్ లో విషం ఉందని తెలిసి అది ప్రూవ్ చేయడానికి తినేస్తావా? మరి మీరు నా మాట నమ్మలేదు కదా. అయితే మాత్రం ఇంకో రకంగా ప్రూవ్ చేయొచ్చు కదా, అంతేగాని ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? ఆ టైంలో నాకేం తోచలేదు సార్. హా, బుర్రకి మంచి ఐడియాలు ఎప్పుడొస్తాయిలే. సరే సరే, నోరంతా చేదుగా ఉంటుంది. ఇదిగో ఈ టిఫిన్ తిను.
ఒక నిమిషం ఆగు, నేనే తినిపిస్తాను. అయ్యో మీకెందుకు సార్ శ్రమ, నేను తింటానులేండి. ఒక ఇన్సిడెంట్ గంగకి ఇంట్లో పర్మనెంట్ ప్లేస్ ఫిక్స్ అయిపోయింది. బావగారు ఎంత కేరింగ్ చూపిస్తున్నారో. తిననని మారం చేస్తే ఎత్తుకుని తినిపిస్తారేమో. సార్ నాకెవరైనా తినిపిస్తే తిన్నట్టు ఉండదు, నానే తింటాను సార్. అవునులే, తమరి ఈటింగ్ స్టైలే వేరుగా. తమరి చేతికి ఇంజెక్షన్స్ ఇచ్చారు, సెలైన్ లెక్కించారు. పెయిన్ గా ఉంది కదా, ఓవర్ యాక్షన్ చేయకుండా తిను. వద్దు సార్. ఏ ఏమైంది? ఎవరైనా గుడ్లు అప్పగించి చూస్తూ ఉంటే నేను తినలేను సార్, దిష్టి తగులుతుంది. చూడకుండా ఎలా తినిపించాలి? నానన్నది మిమ్మల్ని కాదు సార్. మరి గోడకి చెవులే కాదు సార్, కళ్ళు కూడా ఉంటాయి. హాయ్ బాబు గారు, ఏంటి గంగకి ఫుడ్ తినిపిస్తున్నారా? లేదు, ఫుడ్ లో పాయిజన్ ఉందో లేదో టెస్ట్ చేస్తున్నాను. ఏ నువ్వేమైనా టేస్ట్ చేస్తావా? నైస్ జోక్ బాబు గారు. అది సరే గాని ఎందుకలా దొంగల తొంగి తొంగి చూస్తున్నావు? అది అది పాపం గంగ డిశ్చార్జ్ అయి వచ్చింది కదా, తనకేమైనా అవసరమేమో అని. ఓ సో మచ్ కన్సర్న్. దాన్ని చూసుకోవడానికి నేనున్నాను. నీకేదైనా పని ఉంటే చూసుకో, వెళ్ళు. అలాగే బాబు గారు, టేక్ కేర్ గంగా. నవ్వింది చాలు, తిను. సార్ ఇంతకీ అందులో విషయం ఎవరు కలిపారో తెలుసుకోవడానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? లేదు, ముందు నువ్వు ప్రాణాలతో బయటపడితే చాలనే ఆలోచన తప్ప మాకే ఆలోచన రాలేదు. కానీ అలా వదిలేయకండి సార్. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు కామ్గా తిను. అసలు ఆ బుర్రని ఖాళీగా ఉంచవా? ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావా? అది కాదు సార్, నేను సైలెంట్ గా తినలేను. ఇంట్లో కూడా మా అమ్మకి కబుర్లు చెప్తూ లేదా మా అమ్మ కబుర్లు చెప్తూ ఉంటే ఇంటూ తింటాను. ఇప్పుడేంటి, నిన్ను చంకనెత్తుకొని చందమామ రావే జాబిలి రావే అని పాట పాడుకుంటూ తినిపించాలా ఏంటి? సార్ మరి నిద్రపోయే టైంలో తప్ప మామూలుగా అయితే ఆ నోటికి రెస్ట్ ఇవ్వవు. అయితే బాగుతూ ఉంటావు లేదా తింటూ ఉంటావు. తిను. పోండి సార్, నేను తినను. మీ అమ్మాయిలకి అడగకుండానే వచ్చేస్తుంది అలక. ఇప్పుడేంటి, ఏదోటి మాట్లాడుతూ తింటానంటావు, అంతే కదా? అంతే అంతే. సరే తిను. అప్పుడు వాటర్ తాగు.